నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు. మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో. అలాంటప్పుడు అరకు పార్లమెంట్ లోని కాఫీ స్టాల్ ని పెడితే అరకు ఎంపీని పిలవాలనిపించలేదా? ఈ ప్రాసెస్ లోని ఒకవేళ గనక నన్ను పిలిచి ఉంటే, లేకపోతే ఒకవేళ గనక నా పార్టిసిపేషన్ గనక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే, నాకున్న ఐడియాస్ ఒక 2-3 నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. రైతులు ఎంత కష్టపడుతున్నారు, చెమటోర్చి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని, ఒక 10 మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే, ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే, ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు. కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏది ఏమైనా గానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా నిన్న ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా నేను స్పీకర్ గారిని కలుస్తాను. కలిసి నేను ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి సార్ అని చెప్పేసి సార్ ని అడుగుతాను. అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారైన శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా నేను లేఖ రాస్తాను. ఖచ్చితంగా నాకు ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఏదైతే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారో దాంట్లో ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంటెన్షనల్లీ చేస్తే ఖచ్చితంగా నాకు జస్టిస్ కావాలి అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.